ఈరోజు దేవుని వాగ్దానము, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. మన మనస్సు మనము సేవించుచున్న ప్రభువు మీద ఆనుకొని ఉండాలి, అనగా ఆయన పైన ఆధారపడాలి. దావీదంటాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి లేచెదను. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను అన్నాడు. పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడిన వాడు చెప్పుచున్న మాట ఇది. ఆ విధముగా మనము ప్రతి విషయంలో కూడా మనము దేవుని మీద ఆనుకొని ఆయన మీద ఆధారపడదాము. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది రాజులు వారి కష్టకాలములలో దేవుని మీద ఆధారపడినట్లుగా మనము చూస్తున్నాము. ఆ విధముగా ఆధారపడిన వారి జీవితాలలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. నీ కష్టకాలములో, నీ శ్రమల కాలములో, సమస్త విషయాలలో ప్రభువు మీద ఆధారపడండి. అలా చెప్తున్నాను, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ దినము మీరు మాకిచ్చిన వాగ్దానం కొరకు మీకు స్తోత్రం. ఈ వాగ్దానాన్ని బట్టి నా సమస్త విషయాలలో నీ మీద ఆనుకునే కృప మీరు నాకు అనుగ్రహించండి. ఎలాంటి సిట్యుయేషన్స్ నా జీవితంలో వచ్చినప్పటికీ కూడా నీవు నాకు తోడుగా ఉన్నావన్న ధైర్యంతో ముందుకు వెళ్ళటానికి సహాయమునిచ్చేయండి. రోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకు మీకు స్తోత్రం. మమ్మలను దీవించండి. యేసు నామములో ఈ విన్నపమును అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.